ఓం నమః శివాయ. ఎందరో భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర స్థలంగా కొనియాడబడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి క్షేత్రం నిత్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. స్వామిని దర్శించడం వల్ల భక్తుల తాపాలు తొలగిపోతాయని, వారికి మోక్షం లభిస్తుందని, పితృదేవతల జ్ఞాపకార్థ నిమిత్తం పూజలు జరిపించగా ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మి హైదరాబాద్ వాస్తవ్యులైన బొల్లు జ్ఞానేశ్వరరావు గారు, జయలక్ష్మి గారు ఆశ్రమాన్ని సందర్శించి జ్ఞానేశ్వరరావు అమ్మగారు కీర్తిశేషులు కౌసల్యమ్మగారి 12వ జ్ఞాపకార్థాన్ని జరిపించుటకు వచ్చారు. ముందుగా శివయ్య సేవలో తరించి భక్తిభావంతో ముక్తికై పూజ జరిపించుకున్నారు. అర్చకులు వారి గోత్రనామమైన కౌండిన్య మహర్షి గోత్రంపై అర్చన జరిపించారు. గంగాధరునిపై జలాభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. మహారాజమాధిపత్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకరపూర దివ్యమంగళ. పూజా కార్యక్రమాలలో భాగంగా అర్చకులు స్వామికి కర్పూర హారతిని సమర్పించి ఆశీస్సులను అందజేశారు. వారి అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరేలా అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేసి అమ్మగారి ఆత్మకు శాంతి చేకూర్చారు. పృథివ్యాయ నమః, అద్యాయ నమః, అగ్నేయ నమః, వాయవే నమః, పుష్టే ప్రియావే నమః. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి నిర్మాణంలో భాగమవడం అదృష్టంగా భావించి నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో పాల్గొని అపురూపమైన అనుభూతిని పొందారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథుల స్థితిగతులను చూసి ఎంతో చెలించిపోయారు. మానసిక స్థితి సరిలేక, గూడు గుడ్డ లేక దుర్భర స్థితిలో ఉన్న అభాగ్యులకు ఆశ్రయమిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తమ వంతు సాయాన్ని అమ్మగారి జ్ఞాపకార్థ నిమిత్తంగా అందించి పుణ్యపునీతులైనారు. మహోన్నతమైన దాతలందిస్తున్న సహాయంతోనే గత 15 ఏళ్లుగా నిర్విరామంగా అన్నదానం చేయగలుగుతున్నాము. అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాత బట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. నా పేరు బొల్లు జ్ఞానేశ్వర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి వర్ధంతి 12వ వర్ధంతి సందర్భంలో నేను ఈ అనాథ వాళ్ళకి, మతి స్థిమితం లేని వాళ్ళకి కొంత చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, శంకర్ గారి సేవా దృక్పథం చాలా బాగా అనిపించింది. నేను గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. రోజు ఇయర్కి చాలా చేంజ్ వస్తున్నాయి. తర్వాత వీళ్ళకి మానసికంగా ఉల్లాసం పొందడానికి గుడిలు కూడా ఇక్కడ నిర్మించుటకు సన్నాహం చేసినారు. అది కూడా బాగుంది. అందరూ బాగైపోయి వాళ్ళ మానసిక స్థితి గట్టిగా దృఢంగా అయిపోయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఆలయ నిర్మాణానికి